వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. పార్టీ లైన్ దాటుతున్న వారిపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ పార్టీని డ్యామేజ్ చేస్తున్న నేతలను దారిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక తీవ్ర స్థాయిలో విభేదాలు, పరస్పర విమర్శలతో రచ్చకెక్కిన ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై విచారణ కమిటీ రిపోర్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పరువు తీశారంటూ కూడా సీఎం చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావుపై సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఇలాంటి టైంలోనే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి గీత దాటుతున్న నేతలకు తలంటారు. అటు ఎమ్మెల్యే, ఎంపీ క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ను చూసినటువంటి మంత్రి లోకేష్ సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. పల్లా శ్రీనివాసరావు ఇవాళ టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు టేబుల్ మీదకి క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ను తీసుకెళ్తారు. ఫారెన్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు ఈ రోజు తిరిగి వచ్చారు. మరికొద్దిసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ను పరిశీలించి చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇద్దరు నేతలకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తారా, లేదంటే ఒకరి మీద ఏమైనా వేటు వేస్తారా, ఇంకొకరికి ఏదైనా చెప్తారా, వేటు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, నష్ట నివారణ చర్యలు చేపడతారా, తిరువూరు పంచాయతీకి ఎండ్ కార్డ్ పడబోతుందా? ఈ రోజుటి రిపోర్ట్ ఏదైతే ఉందో సీఎం టేబుల్కి వెళ్ళిన తర్వాత, సీఎం తీసుకున్నటువంటి యాక్షన్ తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పడుతోందా? ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఎవరికి హెచ్చరికలు చేస్తారు, ఎవరిపై వేటు వేస్తారు, ఎవరిని మందలిస్తారనేదే ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ. మరి సీఎం టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత గతంలో కూడా అనేక సార్లు మనం చూసాం కొలిగిపూడి మీద సీరియస్ అవ్వడము, వార్న్స్ ఇవ్వడము, వార్నింగ్ చేయడము. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. మళ్ళీ అదే విధానం కనిపిస్తోంది. నిన్న విచారణ కమిటీ ముందుకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. మాకు పార్టీ లైన్ ఏంటో తెలియదు, ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇంకొకసారి దాటమని. మరి ఇంతకుముందు 2 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళి విచారణ చేసి ఆయన చెప్తున్నప్పుడు పార్టీ లైన్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి తెలియకుండానే ముందుకెళ్తున్నారా? పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఆ లైన్స్ ఏంటని తెలియకుండానే ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఇప్పుడు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడడము, ఇవన్నీ దేనికి సంకేతం? ఒకవేళ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేదే ప్రశ్న. ఎస్, మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. రెడ్ కాంతి, ఏపీ పాలిటిక్స్ హీట్ గా నడుస్తున్నాయి. ఒక పక్క ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఒక ఎత్తు అయితే, తిరువూరులో ఏం జరగబోతోంది, ఈ రోజు రిపోర్ట్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ప్రశ్న కింద మారుతోంది. వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? ఒకరిని ఏదైనా ఫైనల్ వార్నింగ్ అని ఇచ్చి ఒకరి మీద వేటు వేస్తారనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? యాష, ఏదైతే తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణలు ఎంపీ పైన, అది కూడా సొంత పార్టీ ఎంపీ పైన చేసినటువంటి ఆరోపణలతో పాటు ఆయన ఇప్పటికే కొలుకుపూడి శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి ఇష్యూలో పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి, అలాగే పార్టీకి సంబంధించి టికెట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికీ 3వసారి క్రమశిక్షణ కమిటీ ముందుకి హాజరు కావడము. అయితే ఈ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోకపోవడమే అతను మళ్ళీ ఇలా చేయడానికి గల కారణమా అనేది కూడా ఒక టీడీపీ నాయకుల్లో వస్తున్నటువంటి ఒక మాటగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మొదటిసారి వచ్చినప్పుడు సరే, సెకండ్ టైం ఇట్లా రిపీట్ కాకుండా చూడండి అని వదిలివేసినప్పటికీ, 2వసారి వచ్చారు, మళ్ళీ 3వసారి కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇదే కనుక అలుసుగా తీసుకుని మిగిలిన వారు కూడా ఇలాగే ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని కూడా భావిస్తున్నారు. దాంతో పాటు క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఒక రిపోర్ట్ ని తయారు చేసింది, ఇద్దరిది, అంటే అటు కొలికిపూడి శ్రీనివాసరావుది, అటు ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరిని కూడా పిలిచారు. ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసిన తర్వాత లోకేష్ కూడా చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎందుకు వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు? చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా లోకేష్ కొన్ని సీరియస్ కామెంట్స్. పల్లా శ్రీనివాసరావు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎవరెవరికి వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది అక్కడ? యాక్చువల్ గా కొన్ని ప్లేసెస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా వరకు అంతా కూడా కరెక్ట్ గానే ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో వెళ్తున్న నేపథ్యంలో కొంత అసంతృప్తి అనేది టీడీపీ నాయకుల్లో ఉన్న మాట వాస్తవమైనప్పటికీ కూడా బహిర్గతంగా బయటకు వచ్చి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా
సీరియస్ గా వార్న్ చేశారు. ఏదైతే తిరువూరు ఇష్యూ జరిగిన రోజే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే అటు కావలి ఎమ్మెల్యేని పిలిచారు, మిగిలిన ఈ విషయాలన్నింటినీ కూడా చాలా మంది వరకు కూడా దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా క్రమశిక్షణ కమిటీకి పిలవడము, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించిన సమయంలో కూడా ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, కాకినాడకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇటు కూటమిలో వెళ్తున్నప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి లైన్ దాటకుండా మాటలు పరస్పర విభేదాలు ఉంటే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు తెలియచేయాలి, కానీ ఇటువంటివి మరొకసారి చేస్తే ఒప్పుకోను అంటూ కూడా చెప్పడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. తిరువూరు ఇష్యూ పైన ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మరి కాసేపట్లో, అంటే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఫారెన్ టూర్ నుంచి కాసేపటి క్రితమే సెక్రటేరియట్ కి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. మధ్యాహ్నం కూడా సిఎస్ తో పాటు కొంతమంది కీలకమైనటువంటి మంత్రులు అధికారులతోటి 2:30కి ఒక మీటింగ్ ని కూడా ఆయన అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీటింగ్ తర్వాత ఈ రిపోర్ట్ అనేది ఆయన చూసే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అయితే ఖచ్చితంగా ఒకరి పైన అయితే వేటు పడే అవకాశం ఉంది. పార్టీకి డామేజ్ చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఎవరిని కూడా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయం పైన చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటున్నట్లుగా లేరు కాబట్టి ఖచ్చితంగా ఒక వార్న్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎండ్ కార్డు ఈ రోజు తిరువూరు పంచాయతీకి పడే అవకాశం కనిపిస్తుంది. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి ఈ రోజు తిరువూరుకి సంబంధించి ఏదైతే వార్ నడుస్తుందో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కింద, దానికి సంబంధించి ఈ రోజు ఎండ్ కార్డ్ పడబోతోంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఇద్దరిని డేట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఇద్దరిని కూడా క్రమశిక్షణ కమిటీ ముందు పిలిచారు. మాట్లాడిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత నిన్న లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. ఒకవేళ మీకు పార్టీ తరపు నుంచి టికెట్ ఇవ్వకపోతే కనుక ఎక్కడుండేవారు, ఏంటి పార్టీ లైన్ దాటద్దు అని చెప్పి మాట్లాడిన కామెంట్స్ కూడా మనం చూసాం. ఇండైరెక్ట్ గా వార్న్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు కొలికిపూడి. మరి ఈసారి ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారా, వార్నింగ్ ఇస్తారా? మరి ఎంపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు కేసినేని పైన ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే. మరి కేసినేని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అట్ ద సేమ్ టైమ్ కొలికిపూడి మీద ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు, ఒకరి మీద వేసే ఛాన్స్ ఉందంటూ కూడా ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఒకవేళ తీసుకోకపోతే గనక ఇప్పటికే 2 సార్లు కమిటీ ముందుకు వెళ్ళారు, మాట్లాడారు, అదే రిపీట్ అవుతోంది. ఇదే కొనసాగితే కనుక టీడీపీకి ఉన్నటువంటి ఏదైతే క్రమశిక్షణ ఉంటుంది, కొన్ని లైన్స్ ఉంటాయి, ఆ గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం ముందుకెళ్లాలన్నప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు అటుపక్కన చర్యలు లేకపోతే గనక మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయనే నమ్మకం కూడా లేదు అనే కోణం కూడా కొంతమంది నుంచి వినిపిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. మరి ఈ రోజు సీఎం టేబుల్ మీదకి రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, చర్యలు తీసుకోకపోతే గనక అక్కడ ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి డెవలప్మెంట్ కుంటుపడుతుందనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే గనక అక్కడ డెవలప్మెంట్ కుంటుపడే అవకాశం ఉంటుంది, అక్కడ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఏదో ఒక విధంగా ఎండ్ కార్డ్ వేయబోతున్నారు ఈ రోజు అనేది క్లియర్ కట్ గా తెలుస్తున్నటువంటి అంశం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు జగన్ సత్యనారాయణ గారు టీడీపీకి సంబంధించి, అదేవిధంగా వీరశేఖర్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, టీడీపీలో సాధారణంగా ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నా మనం చూస్తూనే ఉన్నాం. కామెంట్స్ గత ఎన్నికల ప్రచారంలో కానీ ఇది కానీ అంతవరకు ఉంటుంది, ఏదైతే ప్రతిపక్షం అధికార పక్షం రెండింటికి మధ్య. ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి నాయకులే బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, ఇది ఇంతకుముందు మనం చాలా తక్కువగా చూస్తుంటాం, కానీ ఈసారి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ స్వేచ్ఛ అనేది టీడీపీకి కూడా వస్తోందా? ఏదైనా సరే మాట్లాడచ్చు, ఏ కామెంట్ అయినా బహిర్గతంగా చెయ్యొచ్చు అనే ఒక పాయింట్ తెర మీదకి వస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ స్థాయికి రావడానికి కూడా ముందు 2 సార్లు సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడమే కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పెరిగే అవకాశం ఉంటుంది. అది ఎక్కడైనా ఏ పార్టీ అయినా. కూటమిలో ఉన్న పార్టీలు చూస్తే కొన్ని చర్యలు, ఇప్పుడు కూటమిలో జరిగిన చిన్న చిన్న ఇష్యూలకే జనసేనాని ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, కొంతమందిని సస్పెండ్ చేయటం, కొంతమంది మీద యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది. చిన్న చిన్న అలాంటి పరిస్థితి టీడీపీలో లేకపోవటం, టీడీపీ పరిస్థితి వాళ్ళ చేయి దాటిపోయిన పరిస్థితి.
కొలికపూడి గారికి వస్తే ఒక ఇష్యూగా చెప్పుకోవచ్చు. కొలికపూడి శ్రీనివాస్ గారు రాజధాని అమరావతి ఇష్యూని అప్పట్లో భుజాలు వేసుకొని చాలా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఆయన పార్టీని తన భుజాల మీదుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ టీడీపీ నాయకుడు కూడా, ఇప్పుడు ఆయన అపోజ్ చేస్తున్న ఏ టీడీపీ నాయకుడు కూడా ఆయన దరిదాపుల్లో లేరు అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఉన్న తనని ఇప్పుడు ఎవరో ముందుకొచ్చి, లేకపోతే ఇప్పుడు ఉన్న పదవులను బట్టి మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళంతా కూడా ముందొచ్చి తన యొక్క ప్రాతినిధ్యాన్ని అణిచివేస్తున్నారనే భ్రమలో అయిన వాళ్ళ మీద తన సహజ శైలిలో మాట్లాడటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని వీళ్ళని సమన్వయపరిచి కొలికపూడి గారి లాంటి ఒక ఉద్యమ నేత, పార్టీకి ఉపయోగపడే నాయకుడిని దూరం చేసుకోకుండా ఆయన్ని బుద్ధగించే చర్యలు తీసుకోవాలని చెప్పి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిప్రాయపడుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఈ విధంగానే కొనసాగితే గతంలో 2 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లారు. ఒకసారి మీటింగ్ లో కూడా మనం చూసాం సార్, క్లియర్ గా ఆ సభకు వెళ్తున్నప్పుడు కూడా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. ఆ రోజు కూడా అనుకున్నాం ఎందుకు సీరియస్ గా ఉన్నారు, ఎందుకు పట్టించుకోలేదు అని. కనీసం ముందుకు వస్తున్నా సీఎం దగ్గర నుంచి నో రియాక్షన్ మనకు కనిపించింది. పక్కన ఉన్నటువంటి అనురాధతో మాట్లాడారు, మిగిలిన నాయకులతో మాట్లాడారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే ఇష్యూ ఇట్లా కంటిన్యూ అయితే కనుక ఇంకా సీరియస్నెస్ ఇచ్చినట్టు ఉండదంటారా? సీరియస్ ఉంది, పార్టీకి నష్టం అంటారు. ఏమంటే కొలికపూడి గారికి ఎటువంటి నష్టం లేదు. కొలికపూడి గారు అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు అట్లాగే ఉంటారు. ఆయన శైలే. ఆయన వైసీపీ లాంటి ఒక దగ్గర పార్టీని అధికారంలో ఉండగానే దాన్ని అపోజ్ చేసి ఒక రాజధాని ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి తీసుకెళ్లిన ఒక ఉద్యమకర్త అని చెప్పి అనుకోదు. అలాంటి ఆయనకు సరైన గౌరవం ఇవ్వటం అనేది ఆ టీడీపీ యొక్క వాళ్ళ యొక్క సమంజసానికి వాళ్ళ యొక్క బాధ్యత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ బాధ్యతని వదిలిపెట్టేసి ఆయన సహజంగా గౌరవించకపోగా ఆయన క్రిటిసైజ్ చేయటం అనేది మరి ఆ టీడీపీ పట్టణానికి ఇది ఒక నాంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి నాయకుల్ని కోల్పోతే ఏ పార్టీ అయినా కూడా నష్టపోతుంది. దానివల్ల ఆ గ్రాఫ్ పడిపోయింది, ఆ గ్రాఫ్ పడిపోతుంది అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా సీరియస్ అవుతున్నారని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు అంటే నిన్న లోకేష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోకేష్ సీరియస్ అయ్యారు, పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది, పార్టీ లైన్స్ దాటద్దు అని చెప్తున్నారు అనేది. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు, అంటే మళ్ళీ ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ? ఖచ్చితంగా ఇద్దరిని సమన్వయపడతారు. ఎవరికో వార్నింగ్ ఇచ్చి ఎవరిని క్రిటిసైజ్ చేసినా కూడా రెండో వాళ్ళతో ప్రమాదం ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ కొలికపూడి లాంటి దూకుడు మనస్తత్వం, దూకుడు స్వభావం ఉన్న నాయకుడిని కనుక దూరం చేసుకుంటే ఆ సామాజిక వర్గం నుంచి, అట్లాగే ఆయన చేసిన సానుభూతి పని, అలాంటి ఇప్పుడు మధ్యవర్తులుగా ఉన్న మధ్యస్థంగా ఉన్న పార్టీ నాయకులంతా కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జనసేన నుంచి కొంత టీడీపీకి నష్టం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారి మాటల ద్వారా కానీ, కందుకూరి ఇష్యూ కానీ, ఇలాంటివి అసెంబ్లీలో మనోహర్ గారి పేరున వ్యాఖ్యలు చేయటం కానీ, లేకపోతే బోండా ఓము గారి వ్యాఖ్యలు చేయటం కానీ, వీటన్నిటిని చూస్తే వీళ్ళు అధికారం లేనప్పుడు ఎవరి మీద అయితే చూపించిన యొక్క ఆ గౌరవం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ప్రవర్తించే తీరు చూస్తే చాలా మంది గౌరవం అయ్యే పరిస్థితి ఉంది. ఇంకొక కామెంట్ కూడా వస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి, అంటే కొత్తగా పార్టీలో గతం నుంచి ఉన్నవారు కాకుండా కొత్తగా టికెట్ ఇచ్చిన వాళ్ళతోనే ఇబ్బందులు వస్తున్నాయనేది కూడా వినిపిస్తోంది. ఒక నిమిషం శేఖర్ గారు, మనతో పాటు టీడీపీ లీడర్ జగన్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సత్యనారాయణ గారు, ఏంటి టీడీపీ అంటే క్రమశిక్షణ, మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అది గీడి దాటి వెళ్తే కనుక యాక్షన్ ఉంటుంది, ఆ సిచ్యువేషనే రాదు అనే సిచ్యువేషన్, ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు, ఏ కామెంట్ అయినా చేయొచ్చు అనే స్థాయికి వచ్చింది. కారణం అది పార్టీకి డ్యామేజ్ కాదా? డ్యామేజ్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికవరీ చేయడం సాధ్యమయ్యే పనేనా? అది ఇంతకు ముందు మేడం కాంగ్రెస్ పార్టీలో అటువంటి కల్చర్ ఉంటుంది.
ఉమ్, తెలుగుదేశం పార్టీకి అటువంటి కల్చర్ ఎప్పుడు కూడా లేదు ఇంతవరకు కూడా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు. ఖచ్చితంగా ఆ, పార్టీ లైన్ దాటకుండా క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో మాలాంటి వాళ్ళందరూ ఉండడం మేము గర్వంగా ఫీల్ అయ్యే టైంలో ఇటువంటి విషయాలు రావడం అనేది పార్టీకి దురదృష్టకరమైన పరిణామమే మేడం. కానీ ఎందుకు అనుకుంటున్నారు అంటే సత్యనారాయణ గారు ఒక పాయింట్ జరిగింది చూసాము, కామెంట్స్ చూసాము, 5 కోట్లకు సంబంధించి వ్యవహారం చూసాము, ఆయనకు సంబంధించి ప్రత్యర్థులని ఇది చేస్తున్నారని రెండు పక్కల నుంచి కామెంట్స్ వింటున్నాం. ఎందుకు ఇంత బహిరంగంగా వచ్చి మాట్లాడడానికి అంత స్వేచ్ఛ గాని ఏమి అనరని అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు ఈ స్థాయి వరకు రావడానికి కారణం ఏంటి? ఏం లేదు మేడం, ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ అంటే కొంచెం పార్టీకి పనిచేశారు. అమరావతి ఉద్యమంలో ఒక నాయకుడిగా ఆయన ఎదిగాడు. దాన్ని గుర్తించే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన క్రమంలో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఒక ఈ అధిక విద్యావేత్తలుగా ఫీల్ ఉన్న మేమని అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగానే ఊహించారు. వాళ్ళు మేము ఎడ్యుకేటెడ్, మాకు ప్రియారిటీలో ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి, వేరే స్థానాల్లో మమ్మల్ని ఎమ్మెల్యేగా కాకుండా వేరే స్థానాల్లో మమ్మల్ని కూర్చోబెడతారని చెప్పినప్పటికీ కూడా పార్టీ లైన్లో ఎలా యువరక్తాన్ని మరి ఇంజెక్ట్ చేసే బదుల్లో క్రమంలో ఇటువంటి సమస్యలు వచ్చాయని చెప్పేసి ఖచ్చితంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇటువంటి సమస్యలు రాకుండా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మా అధినాయకుడు చక్కదిద్దుకుని సర్దుబాటు చేసుకునే పరిస్థితిలో ఉంటారు మేడం, ఖచ్చితంగా చెప్తున్నాను. నిన్న పల్లా శ్రీనివాసరావు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమందికి అసలు ఏంటి అంటే నిన్న మాట్లాడిన దాంట్లో బయటకు వచ్చింది ఏంటంటే పార్టీ గైడ్ లైన్స్ మాకు తెలియదు, ఇప్పటి నుంచి మేము చెయ్యము అని చెప్పి. అసలు పార్టీ గైడ్ లైన్స్ ఏంటో తెలియకుండానే పార్టీ టికెట్ రావడము, టికెట్ నుంచి ఎమ్మెల్యే అయిపోవడము, ప్రజాప్రతినిధిగా మారిపోవడం ఇవన్నీ జరిగిపోతాయా? ఇంకొక పాయింట్, ఇదే ఫస్ట్ టైం ఏం కాదు కొలుకుపూడి క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడం, ఇది థర్డ్ టైం. గతంలో 2 సార్లు వెళ్ళినప్పుడు పార్టీ లైన్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి, ఎంతవరకు ఉండాలి, ఏదైనా సమస్య వస్తే ఎక్కడ చెప్పాలి, ఇవన్నీ చెప్పకుండానే కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చా గతంలో 2 టైమ్స్? ఖచ్చితంగా పార్టీ లైన్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళకుండానే ఇటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది మేడం. ఎందుకంటే చెప్తున్నాం కదా, అధిక విద్యావంతులుగా మేమే మాకంటే అధిక విద్యావంతులు లేరు, మాకు మేమేం మాట్లాడినా చెల్లుతుంది అనే క్రమంలో జరిగే పొరపాట్లే తప్ప ఇవి అంతకంటే ఏమీ లేదు మేడం ఇందులో. ఇది డ్యామేజ్ కాదా నిజంగానే? అరే టికెట్ తీసుకోవడానికి 5 కోట్లు తీసుకున్నారంట అంటే ప్రజల్లో అది నెగిటివ్ కాదా, మార్క్ కదా? లేదు, నెగిటివ్ ఉంటుంది మేడం, నెగిటివ్ లేదని నేను మాత్రం అంటలేదు మేడం, ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. ఆ ముద్రను చెప్పుకోగలరా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేమే 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్తున్నటువంటి మీరు ఇవన్నీ బయటకు వస్తుంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు పార్టీని? ఆ క్వశ్చన్ ఎప్పుడైనా రేజ్ అయింది? ఇది ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఒక కలుగుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ అంతా కాదు మేడం. ఎక్కడో ఒకటి బయటకు వచ్చిందంటే మిగతా చోట్ల కూడా ఇట్లా జరిగిందని చెప్పి అనుకోరా? ఏదైతే ఇదే జరిగింది కాబట్టి 175 నియోజకవర్గాల్లో ఓన్లీ ఇది ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడే ఉందని అనుకుంటారు, ఇంకెక్కడ జరగలేదని చెప్పి ప్రజలు అనుకుంటారని భావిస్తున్నారు మేడం. ఈ కలుగుపూడి శ్రీనివాసు పార్టీ లైన్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఆ కాన్స్టిట్యున్సీ మట్టుకే సంబంధించినటువంటి విషయాలు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలే తప్ప పార్టీకి బురద అంటించే క్రమంలో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అక్కడ మాత్రం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ లైన్ లో దీన్ని చక్కదిద్దుకునే పరిస్థితిలో పార్టీ వెళ్తుంది మేడం ముందు ఖచ్చితంగా. శేఖర్ గారు ఎట్లా చూడొచ్చు అంటే పార్టీ లైన్ దాటారు అని చెప్పి అందరికీ తెలిసింది, ఎందుకంటే బహిర్గతంగా మీడియా ముందుకు వచ్చి ఇద్దరు నేతలు కూడా అటు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. పార్టీ డ్యామేజ్ అనే విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఆ మచ్చ వచ్చింది, 5 కోట్లు తీసుకున్నారు టికెట్ ఇవ్వడానికి, ఇదంతా జరిగిందంటే ఈ ఒక్క నియోజకవర్గానికే పరిమితం అయిపోతుంది అనుకుంటే అది పొరపాటు. ఇక్కడే ఇట్లా జరిగింది బయటకు వచ్చి మాట్లాడారంటే అంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకెంత స్థాయిలో ఉంది, టీడీపీ నాయకులు నిజంగానే ఈ విధంగా దందా చేస్తున్నారు, ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్న విధానం కరెక్టేనేమో అనే విశ్లేషణ ప్రజలు చేయరనుకోవచ్చు శేఖర్ గారు? ఖచ్చితంగా చేస్తుంది. రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి గొడవలు చేయాలని ఉండదు. ఎక్కడో ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అనేది పతనం అయ్యే పరిస్థితి ఉంటుంది. టీడీపీ మీద నమ్మకం కోల్పోవటానికి ఇది ఒక ఉదాహరణ చాలు. టీడీపీ మీద నమ్మకం కోల్పోవటానికి కందుకూరు ఘటన ఒకటి చాలు. బాలకృష్ణ గారు మాట్లాడిన మాట ఫీల్
చూస్తే వీళ్ళకి ఎటువంటి విశ్వాసం లేదు. వీళ్ళకి ఎంత చేసినా కూడా ఓట్లు చేసిన వాళ్ళనే గోతులు తీసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అనే పరిస్థితి యాక్టివ్ గా వచ్చేస్తుంది. అట్లాగే శ్రీకాళహస్తి పరిస్థితి, తన పదవి కోసం తను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయడం కోసం మిత్రపక్షంలో ఉన్న ఒక అభ్యర్థిని క్రిటిసైజ్ చేసి తనని ట్రాక్ చేసి వాళ్ళ యొక్క ఒక వ్యక్తి మరణానికి కారణమైన పరిస్థితి. ఇలాంటివన్నీ రివ్యూ చేసుకునే పరిస్థితుల్లో టీడీపీ 2019 పరిస్థితిని ఎదుర్కోబోతుంది. ఖచ్చితంగా ఆ స్థాయికి దిగజారిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితిలో ఉంది అని చెప్పి ఇంకో పాయింట్ కూడా శేఖర్ గారు, టీడీపీకి ఉన్నటువంటి బలం అంటే సాధారణంగా చెప్తుంది, మొన్న లోకేష్ కూడా ఏదైతే మంత్రులకు కానీ భువనేశ్వరి గురించి కామెంట్ చేసినప్పుడు, లేదంటే ఈ మధ్య జోగి రమేష్ గురించి మాట్లాడుతున్నారు, బీసీ కార్డు వాడుతున్నారు, మీరు ఎందుకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడారు, సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. మరొక పక్క ఏంటంటే మేము సంక్షేమం చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాం, పరిశ్రమలు వస్తున్నాయి, మేము ఏదైతే అనుకున్నటువంటిది సూపర్ 6 అన్ని కూడా అమలు చేస్తామని చెప్తున్నా, ఇవన్నీ కాయిన్కి ఒక సైడ్ అయితే మరొక కాయిన్కి మరొక సైడ్ ఇవన్నీ కూడా ప్రజలు చూడరంటారు. మీరు డెవలప్మెంట్ చేస్తున్నా, ఉద్యోగాలు వస్తున్నా. శేఖర్ గారు, డెవలప్మెంట్ చేస్తున్నారనేది, డెవలప్మెంట్ జరుగుతుంది అనేది అది ఎప్పుడో జరిగేది. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చేది కాదు. కానీ సంక్షేమం అనేది గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా కూడా ఎవరో ఎక్కువ ఇస్తుంది. సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి తను దూరం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇచ్చినా కూడా ఆయన యొక్క వ్యవహార శైలి, పార్టీ వ్యవహార శైలి, సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి ఎవరికో పదవులు ఇచ్చి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళ కింద మిగిలిన వాళ్ళందరినీ పనిచేయాలి అని చెప్పి చెప్పిన పరిస్థితిని బట్టి ఆ వైసీపీ పార్టీ పత్రానికి కారణమైందని చెప్తారు. ఇదే పరిస్థితి రేపు టీడీపీకి రాబోతుంది. వాళ్ళు మేలు చేసిన మిత్రపక్షాలని ఎక్కడికే దగ్గర రాలేకుండా అసలు వాళ్ళందరినీ ఒక కార్యకర్తల్లాగా మనుషుల్లాగా చూడకుండా తామే ఇది ఈ 5 సంవత్సరాలు తప్పితే మళ్ళీ అధికారం లేదనుకో ఉద్దేశంతో వాళ్ళ ఒక సొంత సామాజిక వర్గానికి దోచి పెడుతున్నారనే వార్తలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా ఉంది అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తే పూర్తిగా ఇది ఫెయిల్ అవుతుంది. ఉన్న గవర్నమెంట్ మీద స్థానిక సంస్థల ఎన్నికలు అవసరం లేదు, అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి రాకపోతే వేటు వేస్తామని చెప్తున్నారు కదా అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు. ఒకవేళ ఆ విధంగా పడితే బైపోల్స్ వస్తాయి. ఆ బైపోల్స్ లో కూడా వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఎవరు గెలిచినా ఏదైనా కానీ ఒక కూటమికి ఏదైతే 3 పార్టీలు కలిసి పోటీ చేసాయో ఆ కూటమి బాధ్యతలు ఇచ్చి టీడీపీ కొంచెం పక్కదావ పట్టిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక జనసేనాని ఒక ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక చిన్న మాట మాట్లాడాడని చెప్పి ఆయన సస్పెండ్ చేసిన పరిస్థితి. అలాంటిది మీకు సపోర్ట్ చేసిన ప్రతిపక్షాన్ని, మీకు సపోర్ట్ చేసిన కూటమి నాయకుడిని మీ బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ రకంగా మాట్లాడితే కనీసం అపాలజీ చెప్పుకోవాల్సిన పరిస్థితి, అపాలజీ చెప్పని పరిస్థితి, ఆయన చేత చెప్పించలేని పరిస్థితి, ఇవన్నీ ప్రజలు శేఖర్ గారు దాని గురించి రెస్పాండ్ అయ్యారు. జగన్ చేసిన కామెంట్స్ ఈ విధంగా మాట్లాడడానికి సంబంధించి బాలయ్య కూడా రెస్పాండ్ అయ్యారు, సమాధానం ఇచ్చారు. ఇట్లా ఎందుకు మాట్లాడన్నారు? మాట్లాడిన మాటలకు సంబంధించి ఏం జరిగిందో చెప్పాను తప్పించి మద్యం తాగితే ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఇవన్నిటికి సంబంధించి బాలకృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు, సమాధానం చెప్పారు. కానీ అదంతా అంతర్గతంగా ఏదైతే అసెంబ్లీ వేదికగా చెప్పినా డ్రింక్ చేసి వచ్చారు ఇదనేది ఎవరికి తెలియని విషయం కదా. దానికి సంబంధించి ఆయన అపోజ్ చేసుకున్నారు, దానికి సంబంధించి ఆయన మాట్లాడారు, లేని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దాన్ని ఖండించారు. కానీ ఇది జరిగింది పూర్తిగా భిన్నం కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనే దానికే జగన్మోహన్ రెడ్డి 11 పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గురించి తీసేయండి, జగన్మోహన్ రెడ్డి 11 పడిపోయిన పాట వాస్తవం. ఆ పరిస్థితి మీకు రాకూడదనే కదా అందరూ కలిసి పోటీ చేసింది. ఇప్పుడు పోటీ చేసినప్పుడు
మీరు ఎవరైతే అయితే పట్టుకొని మీరు బయటకు వచ్చారు, ఎవరిచే అయితే పట్టుకొని మీరు ఆపదలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు, వాళ్ళనే టార్గెట్ చేసి మీరు మాట్లాడటం అంటే మీ అహంకార ధోరణి ఎలా ఉంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు అల్టిమేట్ మీరు తర్వాత అపాలజీ చెప్పుకోండి, లేకపోతే కనిపించుకొని కాలవేయబడండి, అవన్నీ ఎవరికి ప్రజలకు కనపడే పరిస్థితి కాదు. కాబట్టి డ్యామేజ్ అనేది జరిగిపోయింది. ఆ డ్యామేజ్ ని బహిరంగంగా పబ్లిక్ తెలిసే విధంగా మాట్లాడుకోవడం, దానికి తగ్గ ఏర్పాట్లు మళ్ళీ చేసుకోవడం అనేది ఇప్పుడున్న కూటమికి అవసరం అని చెప్పుకోవచ్చు. కూటమి అభివృద్ధి అనే ఒక అజెండాతో ముందుకెళ్తుంది. ఆ అభివృద్ధిని అందరూ ఆస్వాదిస్తారు. కానీ అహంకార ధోరణి, టీడీపీ యొక్క అహంకార ధోరణి అనేది ఎవరికైతే మేలు చేశారో, ఎవరికైతే వీళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళని దగ్గరకు రానివ్వని పరిస్థితి వీళ్ళ నాయకులు కానీ నియోజకవర్గ గ్రామ సత్యనారాయణ గారు పార్టీ ఏదైతే గతంలో 23 స్థానాలను మీరు చూసారు, 164 స్థానాలను మీరు చూసారు. కూటమి కట్టిన తర్వాత ఏదైతే ఒక పార్టీ బలం అని చెప్పలేము, కానీ దీంట్లో జనసేన ప్రాబల్యం ఉంది, ప్రాధాన్యత ఉందని చెప్పినప్పటికీ 23లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు గమనించారు. 164 వచ్చింది. ఇంత భారీ మెజారిటీ ప్రజలు ఇంత వ్యతిరేకత ఉందని చెప్పి అనుకోలేదని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడారు. ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు. కానీ ఇటువంటి వైఖరి ఉంటే గనక గతం మళ్ళీ భవిష్యత్తు కాబోతుంది అంటున్నారు. అటువంటిది ఏమో ఉండవాలండి మేడం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి వ్యవహారం అంతా మళ్ళీ ఒక కాన్స్టిట్యున్సీ అంటున్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో జరిగింది, ఒక నియోజకవర్గానికే పరిమితం కాదు. ఒక కాన్స్టిట్యున్సీలో జరిగింది సత్యనారాయణ గారు, ఇష్యూ రాష్ట్రం మొత్తం జరగదు. ఒక ఇష్యూ ఒక కాన్స్టిట్యున్సీలో జరిగింది, ఒక ఇష్యూ ఒక చోట జరిగింది. అదే రాష్ట్రం మొత్తానికి ఇప్పుడు గత ప్రభుత్వం. సో ఈసారి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా సత్యనారాయణ గారు? మళ్ళీ వేరొకరికి ఇట్లాంటి ఛాన్స్ ఇవ్వకుండా, స్వేచ్ఛ ఇవ్వకుండా ఏదైనా ఉంటే కనుక ఎక్కడ మాట్లాడాలి, ఏంది అసలు పార్టీ గైడ్ లైన్స్ ఏంటని చెప్పి కొత్త వారికి వివరించి. కొలుపుపూడి శ్రీనివాస్ మీద మీ పార్టీ కానీ మీ పార్టీ నాయకులకు ఉందా కనీస కృతజ్ఞత భావం? ఆయన ఒక ఉద్యమకారులు. 2 times ఛాన్స్ ఇచ్చారు కదా శేఖర్ గారు. 2 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళినా 2 సార్లు ఛాన్స్ ఇచ్చారుగా. ఇది 3rd టైం వెళ్ళారు. సత్యనారాయణ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. కాదు మేడం, ఆయనకి కృతజ్ఞత తీర్చాలి. వీళ్ళంతా ఇంట్లో. సత్యనారాయణ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఈసారి యాక్షన్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడికి ఎండ్ కార్డ్ పడుతుంది అనుకోవచ్చా? నేతలు బహిరంగ విమర్శలకి ఎండ్ కార్డ్ వేస్తారు అనుకోవచ్చా సత్యనారాయణ గారు? మేడం ఖచ్చితంగా మరోసారి ఇటువంటి సమస్య మా పార్టీలో గానీ కూటమి తరపున గానీ రాదు మేడం. ఎందుకంటే చెప్పి కూడా మన సారు అది ఆయన అభిప్రాయం. యాజ్ అనలిస్ట్ గా ఏం జరుగుతోంది ఏంటని ఆయన పార్టీకి సంబంధించిన పర్సన్ కాదు కాబట్టి చెప్పారు. మీ అభిప్రాయం ప్రకారం అది పార్టీకి కట్టుబడి ఉంటుంది కాబట్టి ఈ రోజు యాక్షన్ తర్వాత మరొకసారి ఇటువంటి పరిస్థితులు జరగదు అంటున్నారు. వెయిట్ అండ్ సీ మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ శేఖర్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.